25 ఏళ్ళుగా అనేక మంది ముఖ్యమంత్రులు చూసినాం, అనేక మీరు ఏం చేయబోతారో కాదు, నీ హైడ్రాకు వ్యతిరేకం కాదు, నీ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. నువ్వు అందమైన భవనాలు కడితే, అందమైన మాల్లు కడితే మేమేం వ్యతిరేకం కదమ్మా. మేము వ్యతిరేకం వల్ల నువ్వు ఇల్లు కట్టి ఇవ్వబోతివి, ఇల్లు కట్టి ఇవ్వబోతామే, ఇంట్లోకి పేదలకు జాగలు ఇవ్వకపోతామే, వాళ్ళకు పెన్షన్ ఇవ్వకపోతామే. కానీ ఉన్న ఇళ్లను కూల్చేసి బొందల గడ్డగా మార్చి వాళ్ళ శవాల మీద నువ్వు వ్యాపారం చేస్తామని చెప్పి అడుగుతున్న దానికి నేను సమాధానం చెప్పలేకపోతున్నావా? నేను వాళ్ళతో గెలిచినమ్మా, నువ్వు రాసిన నౌకరు తెచ్చుకున్నావు, కానీ నాకు రాష్ట్ర నౌకరు రాలే. నాకు వాళ్ళు ఆశీర్వదిస్తే నాకు ఎంపీ పదవి వచ్చింది. గుడికా ఉంటుందమ్మా గుడి, ఆమె పెట్టిన ఆమె వీడియో వినండమ్మా, ఆమె వీడియో వినండి ఎప్పుడైనా ఉండమ్మా. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక 40 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా ఒక సుక్క నీళ్ళు రాలే ఇక్కడికి. ఇది ఎన్నడూ మునిగిన పాపన పోలే. అసలు మీది ఏంది, మీ ఎజెండా అయింది. మేము అనుకున్నాం మీ ఎజెండా ఒకవేళ ఈ మూసికి వరదలు వచ్చినా కూడా సిటీలో ఒక ఇల్లు మునగకుండా బ్రహ్మాండమైన కాంక్రీట్ వాళ్ళు కడతారని, బ్రహ్మాండంగా అవసరమైతే ఇంకొక 10 ఫీట్లో 20 ఫీట్లో నదిని డెప్త్ కొట్టి చేస్తారని, ఇక్కడ ఈ మురికి కాసారం అటుపక్క ఇటుపక్క బోర్లకు బాయిలకు నీళ్ళు వచ్చి ఆ నీళ్ళతో అన్నం వండుకుంటే రోగాలు వస్తున్నాయని, ఇక్కడ ఉన్న ప్రజానీకానికి మురికి మొత్తం బట్టలే వాసన వస్తాయి సాయంత్రం కాగానే అని చెప్పి గవాటి కోసం అనుకున్నాం. కానీ ఇట్లాంటి కాలనీలకు ఇవి ఎప్పుడమ్మా 30 ఇక్కడ ఒక ఆఫీసర్ మాట్లాడిపోయింది, రిటైర్డ్ ఆఫీసర్, ఆయన హోంశాఖలో పనిచేసిందమ్మా, ఏడ్చిపోయింది. నేను 70 ఏళ్ళు వచ్చింది కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి చూడలేదు, ఇట్లాంటి గవర్నమెంట్ చూడలేదు. మీరు ఎవరికో అర్థం చేయించాలి. సరే మా పట్ల మీకు గౌరవం లేదు, ఓకే. మీరు ఎవరిగా వట్టిగా పిచ్చోళ్ళ లెక్క ఆ చిన్న గుడిసెలలో ఉంటారని మేనేజ్ చేసి వాళ్ళని తీసుకుపోయి ఫోటోలు కొట్టించుకొని వాళ్ళు సహకరిస్తున్నారు, మాకు ఏంది వనస్థలిపురంలో ఇల్లు ఇస్తే ఖుషి అయిందని చెప్పి వార్తలు రాయిస్తారా అమ్మ? అట్లా నిజంగా ఎవడన్నా ఇక్కడ ఉంటున్నాడు, ఇక్కడ 10 ఇళ్ళు బట్టలు ఇచ్చుకొని బతికేటో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు 10 మందికి సౌరం చేసి బతికేటో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు 10 ఇళ్ళల్లో పనిచేస్తూ ఉంటాడు. ఇది కులాలు ఏమైనా కావచ్చు, మతాలు ఏమైనా కావచ్చు, కలిసిమెలిసి జీవించేటువంటి పచ్చని సంసారాల్లో మీకు ఎవరు చిచ్చుపెట్టామని చెప్పాడమ్మా. నీ దరిద్రపు ఎంతమంది చూడలేదమ్మా. మేము కూడా 50 ఏళ్ళకి వచ్చినాం, 50 ఏళ్ళకి వచ్చినాము. ఏం చేస్తారమ్మా మీరు చక్కగా మీ ఆదేశాలు మీ ఆఫీసర్లు పాటించాలని వచ్చిందమ్మా. కానీ వాళ్ళను పర్సనల్ ఇండివిజువల్గా మాట్లాడుకోండమ్మా. మీరు ఆఫీసర్లు కావచ్చు కానీ మనుషులు మీకు కూడా అక్కలు ఉంటారు, మీకు కూడా చెల్లెలు ఉంటారు, మీకు కూడా తమ్ములు ఉంటారు, మీకు అన్నలు ఉంటారు, మీకు తల్లులు ఉంటారు. వాళ్ళతో అడుగుకోండి అమ్మ, మాట్లాడుకోండి. వాళ్ళకున్న భయం ఏందో మాట్లాడండి. అబ్బో సారు మేము ఇలా ఇళ్ళల్లో వంటలు వండుకోవట్లేదు కృష్ణ గారు, గంత బాధ. నువ్వు అంటున్నావు ఏం చేస్తలేరు కదా, ముట్టుకుంటలేరు కదా, వట్టిగానే చూసిపోతున్నావు. వట్టిగా చూసిపోవడానికి పోలీసులు ఎందుకు? నేను అడుగుతున్నా. మీకు ఆఫీసర్లు మీరు గంత గొప్పోళ్ళే అయితే, ప్రజల కోసమే అయితే, ప్రజల ప్రేమను పొందేటోళ్ళే అయితే, ప్రజల మంచి కోసం ఆలోచించిన వాళ్ళు అయితే మీ పోలీసులు ఎందుకు కావాలి చెప్పండి. మీరు సింపుల్గా మీరు వచ్చిందంటేనే ఏదో వాళ్ళకు ఫస్ట్ అనుమానం వస్తుంది, ఓహో ఏదో జరగబోతుంది. వీళ్ళు ఏమైనా పరాయి దేశం వల్ల కృష్ణ గారు ఇక్కడ వాళ్ళు కాదా? వాళ్ళే కదా. వాళ్ళు పన్నులు కడితే ఈ సర్కార్ నడుతుంది, వాళ్ళు పన్నులు కడితే నీకు జీతం వస్తుంది, వాళ్ళు పన్నులు కడితే నాకు జీతం వస్తుంది, వాళ్ళు ఓట్లు ఎత్తే నాకు పదవి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఓట్లు ఎత్తిన వచ్చింది కృష్ణ గారు. అందుకని దయచేసి మీరు చెప్పండి. నిన్న దానకిషోర్ గారితో నేను మాట్లాడినా, నేను వట్టిగా రాలే ఇక్కడికి. నేను ప్రోగ్రాం బాజాప్తా ఇచ్చి నేను చైతన్యపూరికి కొత్తపేటకు పొద్దున పూట వస్తుందని చెప్పి బాజాప్తా ప్రోగ్రాం పెట్టి వచ్చినమ్మా. పెట్టిన తర్వాత కూడా ఇలా మీ పోలీసులను పట్టుకొచ్చి మీరు వచ్చిందంటే మీరు ఎంత గౌరవిస్తున్నట్టు లెక్కమ్మా. కనీసం మరి ఎంపీ గారు మీరు మాట్లాడిండ్రు, మరి మీకు నివృత్తి చేయాల్సి అక్కర్లేదని చెప్పి ఒక మాట మాట్లాడింది అమ్మ. పిలిచిందా అమ్మ మీ ఆఫీసులకి? గంత కళ్ళ కనబడకుండా అయినామమ్మా మేము. ఇదేనా అమ్మ మీ సంస్కారం? ఇదేనా మీ మూసి ప్రక్షాళన కోసం ఏర్పడేది మీ దానకిషోర్ కమిటీ? నేను అడుగుతున్నా. రంగారావు ఏంది వేరే, ఇది దానకిషోర్ నాయకత్వం కమిటీ. అందుకనే మీరు ఏమంటున్నా, మేము డ్రామా కోసం రాలేదమ్మా. మేము వచ్చింది బాజాప్తా ఏం జరగబోతుందో మాకు తెలవాలి, ఆ తదుపరి మీరు మూకండి. కానీ లేకపోతే మాత్రం మీరు కేసులు పెడతా అంటారు. మేము మిమ్మల్ని ఎవరు తిట్టడానికి రాలే, మిమ్మల్ని ఎవరిని తిట్టడానికి రాలేగో. మావాడు పెట్టినా కూడా కేసు పెడతా అంటే కేసు ఎందుకు పెడతావా? వాళ్ళ పుణ్యం వాళ్ళకు ఉంటుంది చెప్తాను, వాళ్ళ పుణ్యం వాళ్ళకు ఉంటుంది చెప్తాను. మీరు ఇప్పుడు మీరు ఆయన కేసు పెట్టిపోతారు మా మీద. కేసులో భయపడతాం మేము కృష్ణ గారు. మా బతుకు రాజకీయ నాయకుల బతుకు కేసులో భయపడతాం. 150 కేసులు, 150 నీ సాక్షిగా నా మీద 150 కేసులు. ఇండివిజువల్గా వాళ్ళ ఆవేదన బాధ వినాలే, వాళ్ళ వర్షం ఏముందని తెలుసుకోవడానికి మాత్రమే ఆఫీసర్స్ వచ్చింది. వాళ్ళ ప్రొటెక్షన్లో భాగంగా పోలీసు వచ్చింది.
ఇది ఎక్కడ కూడా ఇది ప్రభుత్వం క్లియర్గా మీకు తెలియదు కాదు, మీకు రిప్రజెంట్ చేయొచ్చు, యాజ్ ఎంపీగా ఎవరికైనా రిప్రజెంట్ చేయొచ్చు, ఎవరికైనా ఇది చేయొచ్చు. సార్ తప్పు సార్, డీసీఎంలో వచ్చి సామాన్ మీరు మాట్లాడుతున్నారు. నేను అంటున్నా వాళ్ళు ప్రజలకు వాళ్ళ ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం వచ్చింది కదా, మరి మీరెందుకు పోలీసులు ఎందుకు ఎందుకు అది చెప్పలేదు అంతే కదా. ఇప్పుడు నేను వచ్చిన ఒక మాట, నేను వచ్చిన నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన నీ సాయం కోరి వచ్చిన నేను సారీ అట్లా కాదు, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, నేను వచ్చిన వాళ్ళకు నిజంగా నా లెక్కనే వాళ్ళు వస్తే నేను నా ప్రజల యొక్క మంచి కోసం వచ్చిన, మా ప్రజల కాళ్ళకు ముళ్ళుగితే పన్నుతో పీకేటువంటి కల్చర్ ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్పినాడు కాబట్టి వచ్చిన. నేను మీ సపోర్ట్ అడగలేదు, మీ సపోర్ట్ అడగలేదు. నేను ఉత్తర రాలకృష్ణ గారు మీకు తెలియదు, మీ దానకిషోర్ గారితో నిన్న సంపూర్ణంగా మాట్లాడిన తర్వాతనే ఇక్కడ వచ్చిన, గది గుర్తుపెట్టుకో. మా వాళ్ళు చెప్పలేదు ఇప్పటిదాకా దానకిషోర్ గారితో మాట్లాడినట్టుగా, మెడిసిన్ కలెక్టర్ గారితో మాట్లాడినట్టుగా మీకు చెప్పలే. మంత్రులు అందుబాటులోకి రాలే మాకు మాట్లాడడానికి. వింటున్నా ఏం సంస్కారం ఇది, ఏం కథ? దౌర్జన్యం చేస్తారా, దాడులు చేస్తారా, కేసులు పెడతారా, మా ఇల్లు కూడా కొడతారా, మా బతుకులు బుక్కిపాలు చేస్తారా? ఏంది మీ ఇంటెలిజెన్స్ ఇది? అందుకనే మీరు ఒక్కటేనమ్మా, మీ దానకిషోర్ గారు ఉన్నాడు, ఫోన్ చేయమని చెప్పు, మాట్లాడమని చెప్పు, రోడ్ మ్యాప్ చూపించేంత వరకు, విషయమైందో మాకు అర్థం కానంత వరకు మీరు ఇక్కడ వస్తే మీరు దేనికంటే దానికి మేము సిద్ధంగా ఉంటున్నామమ్మా. మీ మీద కొట్లాడే కాదు, పోలీసు వాళ్ళు వస్తారు కావచ్చు, దేనికంటే అనుకున్నాం. మేమంతా 150 కేసులు పెట్టించుకున్నాం కృష్ణ గారికి. మా బతుకంతా కొట్లాడనే, మా బతుకంతా జైలు పాలే, మా బతుకంతా కేసులే. మళ్ళీసారి దీనికోసం కూడా కొట్లాడతాం, తప్పదు కదా మాకు. వద్దు మీరెందుకు సార్. నమస్తే సార్, మాలతి సార్, డిప్యూటీ కలెక్టర్. 2 నిమిషాలు మాట్లాడండి సార్. మూసీకి విలేజ్ మ్యాప్ ప్రకారం సార్ రివర్ బౌండరీ ఫిక్స్ చేశాం సార్. రివర్ బౌండరీలో ఉన్నటువంటి వాళ్ళని, ఆ ఫ్యామిలీస్ని రీహాబిలిటేట్ చేస్తున్నాం సార్. ఆ యొక్క అనేక మంది అక్కడ పాములు వచ్చి ఇల్లు లేకపోతే ఇప్పుడు అక్కడ భవానీ నగర్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సార్, ఓన్లీ రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే రీహాబిలిటేట్ చేస్తున్నాం సార్. బఫర్ జోన్కి రావట్లేదు సార్. ఆ రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది పేద ఫ్యామిలీస్. నేను అడిగినమ్మా, నన్ను పిలిపించి మాట్లాడమని కాదు, మీ దానకిషోర్ గారిని నన్ను మాట్లాడమని. మీరు ఏమనుకుంటున్నారు? మ్యాప్ పెట్టి నాతో మాట్లాడమని చెప్తాను. నేను ఇక్కడ ప్రజాప్రతినిధి కదా, నీకు నామూషా నా అడుగు మీ దానకిషోర్కి. నాతో మాట్లాడడం దానకిషోర్ గారికి నామూషా చేసి మాతో మాట్లాడమని చెప్పు. మాట్లాడి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాసిందమ్మా, ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసింది. నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నా, మా ప్రజలంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని సంగతి నేను 45 రోజులుగా పక్షులకు తిరుగుతున్నామ్మా, మీకు అన్ని వీడియోలు పెడతామ్మా. మీ హైడ్రా వాళ్ళు మాట్లాడిన మాటలు చేస్తూ చూసిన తర్వాత ఏమైందంటే ఇది హైడ్రానా లేకపోతే ఇది మూసి ప్రక్షాళన అనుకుంటలేరమ్మా. రేవంత్ ఈ సర్కారుకి మానవత్వం లేదు. ఈ సర్కారు ఉన్నదే పేదలను వేధించడానికి, పేదల ఇల్లు కూలగొట్టడానికి, పేదల కన్నీళ్ళు చవిచూడడానికనే భావన వచ్చిందమ్మా. దాన్ని ఇప్పటి నువ్వు పోగొట్టలేవు. వాళ్ళ మాటలు చెప్తున్నాయి, వాళ్ళ మాటలు ఏంటంటే తెలుసా, మేము పొయ్యి మీద కుండ పెట్టట్లేదు, మేము శనివారం ఆదివారం వచ్చిందంటే పిల్లి కోళ్ళ లెక్క జీవచాల బతుకుంటున్నాము. ఎంపీ గారు మా ఈ వేదన నుంచి దూరం చేయమని చెప్పి అడుగుతున్నాను. నేను రోజు తిరుగుతున్నాను, మీరు చూసిన నా వీడియోలు. నేను ఎవ్రీ డే మీరు కూలగొట్టినటువంటి 2 చెరువుల ఇల్లు 3 చెరువుల ఇల్లు రోజు పరామర్శించి ఆ కన్నీళ్ళని చూసేస్తున్నానమ్మా. నేను కన్నీళ్ళు చూసేస్తాను. అందుకనే మీరు వట్టిగా ఏదో డ్రామా కోసం రాలే, నేను వచ్చింది బాజాబ్తా నీ మూసి ప్రక్షాళన మీద సమగ్రమైన రోడ్ మ్యాప్ నాలండానికి ఇవ్వండి, నేను మాట్లాడతా. మాకు అంతకంటే ఎక్కువ లేదమ్మా. మిమ్మల్ని మేము దూషించడం కాదు, మేము ఎవరిని ఇన్సల్ట్ చేసుకోవడం కాదమ్మా. ఇంకా గౌరవం ఉంటుంది, ఆఫీసర్ అంటే గౌరవం ఉంటుంది, పోలీసు అంటే కూడా గౌరవం ఉంటుంది, మీ డ్యూటీ మీరు చేయాలి. కానీ రెండవది, ఇవాళ హైడ్రా నడుస్తున్నప్పుడు హైడ్రా చేదు అనుభవాలు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి నీ మూసి ప్రక్షాళన మీద నీ దానకిషోర్ గారి ఇంటిగ్రిటీ ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నావో అర్థం కాదు. కానీ ఇవాళ హైడ్రా ఇది కూడా అట్లనే అనేటువంటి ఫీలింగ్ ఉందమ్మా. దాన్ని పోగొట్టే కర్తవ్యం మీ మీద ఉంది, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని పిలవండి, మా ఎమ్మెల్యేని పిలవండి, ఇక్కడ ఉన్నారని మా ఎంపీలను పిలవండి, ఇలా మేము కార్పొరేటర్లు ఉంటారు, మాట్లాడండి అమ్మా. మీకు డెమోక్రసీ మీద నమ్మకం లేదా అమ్మ? మీకు మరి పిలవండి, ఏమవుతుంది పిలవండి. ఎందుకున్నామమ్మా ఇక్కడ మేము? ఇప్పుడు మనకి 55 కిలోమీటర్స్ సార్, ఉస్మాన్ సాగర్ నుంచి గౌరెల్లి దాకా సార్. ఇక్కడ 14 మండలాలు వస్తున్నాయి సార్. ఓన్లీ రివర్ బెడ్ మార్కింగ్ చేసి రీహాబిలిటేట్ చేస్తున్నాం సార్, కూలగొట్టట్లేదు సార్. ఇది గవర్నమెంట్ యొక్క ప్లాన్ సార్. అక్కడ మూసీలో బెడ్లో ఉన్నటువంటి వాళ్ళు సార్, వీళ్ళందరికీ ఇల్లు లేకపోకుండా చాలా మంది రేకులతోటి 3 నెలల క్రితం సర్వే చేశాం సార్. దీన్ని సర్వే చేసిన తర్వాత దాన్ని సీఎం గారి దృష్టి తీసుకొని వెళ్తే వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇద్దామని చెప్పేసి ఉద్దేశం కానీ సార్, కూలగొట్టే ఉద్దేశం అయితే లేదు సార్. నేను ఒక మాట చెప్పాను సార్, నువ్వు చాలా బాగా చెప్పినావు.
గగన్ పాడానికి ఇక్కడ ఉంటుందమ్మా. సరే కొంచెం వెనక్కి సరే